పనిముట్లు కావాలన్నా, స్ప్రింక్లర్లు కావాలన్నా, ట్రిల్లర్లు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, గొర్రెలు కావాలన్నా, అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇన్ఛార్జ్ గాని వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు? ఎమ్మెల్యే లెటర్ కావాలి, లేదంటే మంత్రి లెటర్ కావాలి, లేదంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి. ఇదా రైతుల మీద ఉన్న ప్రేమ? ఇదా ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ? చెప్పులు అరిగేలా సిఫారసు లెటర్ల కోసం తిరిగి తిరిగి అరిసిపోయి మాకొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది? ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి. నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం 3 మండలాల్ని కరువు మండలాలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతాను. అదిగో అంటూ మభ్య పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నమాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకని మన బ్రతుకులు బాగుండాలని, మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని, మన మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ